అని చెప్పింది, కానీ నా మనసాక్షి మాత్రం ఇదంతా తప్పని చెప్తోంది. దీనికి సరైన పరిష్కారం దొరికేదాకా దేనికి ఒప్పుకోవద్దని చెప్తోంది. లోపల జరుగుతున్న యుద్ధాన్ని నేను ఎలా ఆపాలమ్మా? ఎలా ఆపాలి? అఖిల, ఆ రోజు నిన్ను కాపాడిన రోజు, ఇలాంటి భర్తని పొందినందుకు నేనెంతో అదృష్టం చేసుకున్నాను అనుకున్నాను. నీకు తెలుసు కదా. ఈ ప్రపంచాన్ని నేను గెలిచినట్టు అనిపించేది. ఆ రోజు నిఖిల డాక్టర్ అవ్వడానికి దానికి డబ్బులు అరేంజ్ చేయాలని నేను ఆలోచిస్తుంటే ఆయన ఏమన్నారు, నీ చెల్లెల్ని డాక్టర్ని చేయడం నా బాధ్యత అని చెప్పారు. భార్య చెల్లెల్ని తన చెల్లెలిగా అనుకునే వ్యక్తులు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. అంతేకాదమ్మా, పెళ్ళైన మొదటి రోజే ఈయన ఇంటి మనిషి అయిపోయాడని చెప్పావు కదా నువ్వు. ఇంత మంచి వ్యక్తి ఎందుకు నిజం దాచి మనసుని బాధ పెట్టాడో నాకు అర్థం అవడం లేదు. దీనికి సమాధానం ఈయనే చెప్పాలి. చెప్పండి. చెప్పండి. లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వండి. నేను అన్ని సెట్ చేస్తా. దయచేసి నన్ను నమ్మండి లక్ష్మి, ప్లీజ్. చూడు లక్ష్మి, జీవితంలో అన్ని మనం చేసుకున్న కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరు మార్చలేరు. అందుకే ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదిరించాలి. మీ మధ్య ఉన్న ప్రేమకి విధి పరీక్ష పెట్టుండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు అల్లుడి గారికి తోడుగా నిలబడాలి. ముందు మీరిద్దరూ కలిసి మీ కాపురం ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచించండి. నేను ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. ఈ తప్పుని సర్దిద్దాలంటే ఒకటే దారి. ఇప్పుడు అత్తయ్య వచ్చాక నేనే నిజం చెప్పేస్తాను.